సుప్రీంకోర్టు ఆదేశించిన నత్తనడకే ప్రజాప్రతినిధులపైన క్రిమినల్ కేసులు దశాబ్దాల తరబడి పెండింగ్ అట. దశాబ్దాలు కాదు, వాళ్ళు సచ్చేదాకా పెండింగే ఉంటాయి. అవి చచ్చిపోయిన తర్వాత కేసు క్లోజ్ అవుతుంది. సర్వోన్నత న్యాయస్థానానికి అమికస్ క్యూరీ 22వ నివేదిక. విచారణను హైకోర్టులు నెలవారీగా పర్యవేక్షించాలి, ఏడాదిలోపే పూర్తయ్యేలోగా చర్యలు తీసుకోవాలి అని సూచన. అంటే లీడర్ల మీద, ప్రజాప్రతినిధుల మీద, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వీళ్ళ మీద ఏవైతే కేసులు నమోదైతాయో ఆ కేసులు దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నాయట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒక ఎమ్మెల్యే మీద కేసు అయింది అనుకున్నాం. ఆ కేసు ఎక్కడికి బదిలీ అయ్యింది? నాంపల్లిలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టుకి వెళ్తుంది. ఈ కేసులు పెండింగ్ అయినట మొత్తం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అరెస్ట్ అయిన కేసు ఒకటి ఉండే కదా, గుర్రంపోడు గిరిజన రైతులకు సంబంధించిన ఇష్యూ. అది ఆ రోజు ఆ ఇష్యూలో బీజేపీ ఇచ్చిన కాల్, ఆ రోజు అంటే నేనే ఆ అంశాన్ని బయటపెట్టడం జరిగింది, ఆ మొత్తం ఆ ఎపిసోడ్ని. దాని తర్వాత ఆ పార్టీ టేకప్ చేసింది. అప్పుడు 2020లో బీఆర్ఎస్ దాన్ని టేకప్ చేసి, బీజేపీ దాన్ని టేకప్ చేసి చలో గుర్రంపోడు అని ఒక ప్రోగ్రాం పెట్టిరు. అప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు. అయితే వీళ్ళు ఏం చేశారు, బీజేపీ వాళ్ళు ఆ పోలీసుల మీద రాళ్ళేసుడు, వాళ్ళు రాళ్ళేసుడు, మొత్తం అంతా పెద్ద రణరంగం అయింది ఆడ. దాంట్లో నన్ను కూడా A19గానే ఏమో పెట్టిరు. A20గా బండి సంజయ్ ఉన్నాడు, A21గా రఘునందన్ ఉన్నాడు. ఇంకా చాలామంది బీజేపీ పాపం వాళ్ళందరూ కార్యకర్తలు అందరూ అరెస్ట్ అయ్యారు. దాదాపు 50 రోజులు ఉన్నారు. 6 నెలల తర్వాత నేను ఈ ప్రైవేట్ హాస్పిటల్ మీద వీడియోలు చేస్తున్నా అని చెప్పి ఆ కేసును ముందు పెట్టి నన్ను అరెస్ట్ చేశారు. 13 రోజులు నేనున్నా. ఇక కేసు ఏమైంది అంటే ఛార్జ్షీట్ ఇంతవరకు సబ్మిట్ చేయాలి ఆ కేసులో. అందులో అందరు లీడర్లు ఉన్నారు. రఘునందన్ రావు ఇప్పుడు ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ A20, నేను A19, ఇంకా చాలామంది ఉన్నారు. మరి ఆ కేసు ఏమైంది అని ఇప్పుడు ఆ కేసు అది 6-7 ఏళ్ళ ఇంతవరకు ఛార్జ్షీట్ ఎప్పుడు ఫైల్ చేయాలి? 90 రోజుల్లో ఫైల్ చేయాలి. 90 రోజుల్లో ఫైల్ చేయాల్సిన ఛార్జ్షీట్ ఇంతవరకు ఫైల్ చేయకపోవడం వల్ల అది కేసు జడ్జి గారు కూడా ఛార్జ్షీట్ సబ్మిట్ చేసేంత వరకు మీ ప్రెజెన్స్ అక్కర్లేదు అన్నాడు. అట్లా కోల్డ్ స్టోరేజ్లో ఉంది. ఇట్లాంటి కేసులు ఎన్ని? ఇదొకటే, ఇది ఒక భాగం. అది ప్రజల కోసం కొట్లాడిన కేసు. అది ఇప్పుడు వీళ్ళు తప్పులు చేసిన కేసులు కూడా అట్లే పెండింగ్లో ఉన్నాయి, చాలా కేసులు. దశాబ్దాలట, మళ్ళా ఒకటిగా దశాబ్దాల తరబడి 10 ఏళ్ళు పెండింగ్లో ఉన్నాయట. మరి లీడర్ల కేసులు ఎందుకు ముందుకు పోవండి అంతే. ఎందుకు పోవంటే పోవు, సింపుల్. మరి ఎట్లా మేనేజ్ చేసుకుంటారంటే చేసుకుంటారు, ఎట్లన్నా మేనేజ్ చేసుకుంటారు, ఏముంటుంది. సుప్రీంకోర్టు పదే ఆదేశాలు జారీ చేసిన ప్రజాప్రతినిధులపై కేసులకు తార్కిక ముగింపు పలకడంలో వ్యవస్థ తీవ్రంగా విఫలమవుతోంది. విచారణను పూర్తి చేయడంలో అసాధారణమైన జాప్యం జరుగుతోంది. పదే వాయిదా వేస్తూ పోతున్నారు. దీనివల్ల నేర న్యాయ విచారణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం తీవ్రంగా దెబ్బతింటోంది. ఇప్పుడు కేసీఆర్ మీద సహారా కేసు ఉంది, ఏమైనా ముందుకు పడ్డదా? రేవంత్ రెడ్డి మీద ఓటుకునేటి కేసు ఉంది, ఏదైనా ముందుకు పడ్డదా? ఏ కేసు అన్నా ఇక దశాబ్దాల తర్వాత వీళ్ళు ఆ సాక్ష్యాలు దొరుకుతలేవని, వీళ్ళు ఉన్నోళ్ళంతా చచ్చిపోయారని సాక్షులు కథం కేసు మూసేస్తారు, అయిపోయి. ఇక ఆయన దండలు వేసుకొని ఇక బయటికి వెళ్ళి ఇందులో నాకు క్లీన్ చిట్ దొరికింది అని ఇంకా మొత్తం ఊరేగి దాన్ని మళ్ళీ ఓట్ల కింద సొమ్ము చేసుకుంటాడు. దేశంలో జరుగుతున్న డ్రామా ఇదే కదా. అదే సామాన్యుడికి ఎట్లుంటుంది? ఎవడన్నా ఇట్లా లీడర్ మీద ఇట్లా ఏమన్నా మాట్లాడితే గంటల తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు, వాళ్ళని రిమాండ్ చేస్తారు. ఇట్లా ఈ కేసులు అనేవి ఇదైపోతున్నాయి. లీడర్ల మీద కేసులేమో దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళకి క్లీన్ చిట్ వస్తుంది. ఏ లీడర్ అన్నా జైలుకు పోయిండానో లేకపోతే వీళ్ళ మీద కేసు ప్రూవ్ అయిందనో ఉన్నాయా? ఏమైనా చెప్పగలుగుతావా? అదే సామాన్యులకు మాత్రం న్యాయం ఇంకోలా ఉంటుంది. అసలు ఆయన కోర్టు మెట్లెక్కలేడు. ఆ న్యాయం కోసం లక్షలు ఖర్చు పెట్టాలో, ఉన్నదంతా అమ్ముకోవాలి, కథం, అంతే సంగతి. ఇక్కడేమో తప్పులు చేసిన లీడర్లు కూడా కనీసం జైలుకు పోరు. ఇక్కడ చూడండి ఒకసారి కేసుల తీరు ఎట్లున్నది. పెండింగ్ కేసులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపైన 4192 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. లోక్సభలో ప్రస్తుత 543 మంది ఎంపీల్లో 251 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 170 మంది మీద తీవ్రమైన ఆరోపణల కేసులు ఉన్నాయి. 533 మంది రాజ్యసభ సభ్యుల్లో 75 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 40 మంది మీద తీవ్రమైన ఆరోపణల కేసులు ఉన్నాయి. అంటే ఎవరిని కూర్చోబెడుతున్నాం పార్లమెంటులో, అసెంబ్లీలో? దేశవ్యాప్తంగా 4111 మంది ఎమ్మెల్యేల్లో 2098 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 1286 మంది పైన తీవ్ర ఆరోపణల కేసులు ఉన్నాయి. 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన 89 కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన 19 కేసులున్నాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పైన 29, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ పైన 19 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది లోక్సభ ఎంపీల్లో 13 మంది మీద క్రిమినల్ కేసులు, 9 మంది మీద తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రానికే చెందిన 175 మంది ఎమ్మెల్యేల్లో 138 మంది పైన క్రిమినల్ కేసులు, 98 మంది పైన తీవ్రమైన కేసులు నమోదై ఉన్నాయి. తెలంగాణకు చెందిన 17 మంది లోక్సభ ఎంపీల్లో 14 మంది మీద క్రిమినల్, 12 మంది మీద తీవ్రమైన కేసులు ఉన్నాయి. 119 మంది ఎమ్మెల్యేల్లో 81 మంది మీద క్రిమినల్, 58 మంది మీద తీవ్రమైన కేసులు ఉన్నాయి. మొత్తం క్రిమినల్సే అన్నట్టుగా. సరేమైనా ప్రజల కోసం క్వశ్చన్ చేసి ఏదైనా ధర్నాలు చేస్తే దాని మీద ఏం క్రిమినల్ కేసులు ఏం బెటర్ కదా. అది ఒక 10% ఉంటారు మహా అయితే. అట్లా కూడా ఏమన్నా తప్పుడు కేసులు పెడితే వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు కొట్లాడుతున్నప్పుడు కారణం ఏంటంటే నిర్ణయించిన తేదీలో నిందితులు కోర్టుల ముందు హాజరు కావట్లే. అత్యంత అరుదైన సందర్భాలు లేదంటే విధిలేని పరిస్థితుల్లో మినహా విచారణ వాయిదా వేయకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలపైన ట్రయల్ కోర్టులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. మరి ఏం జరుగుతున్నది? తప్పెవరిది?